హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకం గురించి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ మార్చి పేమెంట్ మనకు పడ్డాయి. అది ఏ విధంగా చూసుకోవాలి ఏంటనేది ఆ వీడియో చేసాము కూడా. అయితే అదే విధంగా ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే మనకు ఎఫ్టీఓ రిపోర్ట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ఎఫ్టీఓ రిపోర్ట్ ఓన్లీ మార్చి వరకే అప్డేట్ అయ్యి ఉంది. అయితే ఏప్రిల్ ఎఫ్టీఓ రిపోర్ట్ వచ్చేసి మనకు అవైలబుల్లో లేదు. అది ఏ విధంగా చూసుకోవాలి ఏంటనేది. అయితే ఫ్రెండ్స్, మనం నేషనల్ ఇలా క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ తెలంగాణ స్టేట్ అని ఇలా ఆంధ్ర అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫ్టీఓ రిపోర్ట్ దగ్గరికి వెళ్దాం. మనం ఎఫ్టీఓ రిపోర్ట్ వచ్చేసి మనకు స్క్రోల్ చేయండి కొంచెం. ఎఫ్టీఓ రిపోర్టు ఇది స్టేటస్ చెక్ చేస్తాం. అయితే ఇక్కడ డిస్టిక్ మండలు ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఇప్పుడు మాకు వచ్చేసి 284 మాత్రమే ఎఫ్టీఓ రిపోర్టు జనరేట్ అయినట్టుంది. మంత్ కదా, దీంట్లో అయితే మార్చి 31 వరకు ఉంది. కానీ అది ఎఫ్టీఓ రిపోర్టు ఏంటిది, అది ఎలా తెలుసుకోవాలి? ఈ విధంగా ఇదివరకు చూసుకునేటోళ్ళం. అయితే ఇప్పుడు లేదు. అది ఎక్కడ తెలుసుకోవాలి ఏంటనేది. అయితే దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఎఫ్టీఓ రిపోర్ట్ అనేది కాపీ చేసుకొని ఒక కడ అనేది పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఆ ఎఫ్టీఓ రిపోర్టు ద్వారా మనకు పేమెంటు ఏ విధంగా ఎక్కడ ఆగినాయి, ఎవరెవరు సైన్ పెట్టాలి, ఎవరు కన్ఫర్మ్ చేయాలనేది ఆ స్టేటస్ మనం ఎలా తెలుసుకుందాం, ఎప్పుడు పడతాయి అనేది కూడా దాంట్లో ఉంటుంది. వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాతే మనకు ఆ పేమెంట్ అనేది పడతాయి. ఈ విధంగా మనం ఆల్రెడీ లాస్ట్ మంత్ మనకు పేమెంట్ పడ్డాయి. ఇవి ఇక్కడ డేట్తో సహా బ్యాంక్తో సహా ఏ బ్యాంకులో పడ్డాయి ఏంటి ప్రూఫ్ ఉంది. అయితే ఈ విధంగా మనం ఎఫ్టీఓ ఇది క్లిక్ చేసిన తర్వాత మనం వచ్చేసి డిస్ట్రిక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మండల్ కూడా. నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ ఒకటైతే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను కాపీ చేసుకున్న ఆల్రెడీ, అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఎఫ్టీఓ రిపోర్ట్ కాదు, నేను ఆల్రెడీ అప్డేట్లో ఉన్న ఎఫ్టీఓ రిపోర్ట్ ఏప్రిల్ మంత్ది ఎఫ్టీఓ రిపోర్ట్ మాత్రమే పే చేస్తున్నాయి. అది ఎట్లా తెలుసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ ఉంటుంది చూడండి. ఈ విధంగా ఎక్కడ పెండింగ్లో ఉందనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఎఫ్టీఓ రిపోర్ట్ ద్వారా. అయితే ఇప్పటివరకు మనం ఎఫ్టీఓ రిపోర్ట్ అనేది మార్చి వరకే చూసాం కదా. ఏప్రిల్ ఎఫ్టీఓ రిపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను, మీరు చూడండి. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. మీరైతే స్కిప్ చేయకుండా వెళ్ళండి. ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇక్కడ నేషనల్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్టిక్ తర్వాత వచ్చేసి మండల్. ఆ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫ్టీఓ రిపోర్ట్ అని ఉంటుంది. మండల్ ఇక్కడ సైడ్కి చూడండి, ఇక్కడ ఎఫ్టీఓ రిపోర్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మాకైతే ఈ ఏప్రిల్ మంత్దే ఇక్కడ 52 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఎఫ్టీఓ రిపోర్ట్ అది ఈ ఏప్రిల్ మంత్ది ఇక్కడ ఎఫ్టీఓ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ పేమెంట్ అయినాయి కాకుండా ఇప్పుడు ఏప్రిల్ మంత్ది చూడండి. మీరు పేమెంట్ అయినా చూడకండి, ఇక్కడ పేమెంట్ కానీ. అయితే నేను మన ఎఫ్టీఓ రిపోర్ట్ దాన్ని కాపీ చేసుకుని ఇదివరకు పే చేశాను కదా, అక్కడికి వెళ్ళి మీరు పే చేసేసి ఈ విధంగా చూసుకోవచ్చు స్టేటస్ ఎక్కడి వరకు పెండింగ్ ఉంది, ఏంటిది, ఎవరు సైన్ పెట్టాలి ఏంటిది అనేది ఆ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.